బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు రాహిల్ పిటిషన్ పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. పోలీసులు ఇచ్చిన లుకౌట్ నోటీసులు కొట్టివేయాలని రాహిల్ పిటిషన్ దాఖలు చేశారు. డిసెంబర్ 24న ప్రజాభవన్ ఎదుట రోడ్డు ప్రమాదం కేసులో తనకు బదులు మరొకరిని లొంగిపోమని రాహిల్ ప్రేరేపించినట్లు పోలీసులు గుర్తించారు. పోలీసుల విచారణకు సహకరిస్తానని పిటిషన్లో తెలిపాడు. ప్రజాభవన్ వద్ద సిగ్నల్ వ్యవస్థ సరిగా లేదని పేర్కొన్నాడు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోరాడు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు డిసెంబర్ 24న ప్రజాభవన్ ఎదుట చేసిన రోడ్డు ప్రమాదం కేసులో లుకౌట్ నోటీసులు కొట్టివేయాలని కూడా పిటిషన్ దాఖలు చేయడం చూస్తూనే ఉన్నాం. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి సురేష్? ప్రజాభవన్ వద్ద రోడ్డు ప్రమాదం తర్వాత దుబాయ్ పారిపోయిన షకీల్ కొడుకు రాహిల్ మళ్ళీ హైకోర్టులో మరోసారి పిటిషన్ వేయడం జరిగింది. తన పైన జారీ చేసిన లుకౌట్ నోటీసులను రద్దు చేయాలని చెప్పేసి కూడా హైకోర్టులో పిటిషన్ వేశారు. అయితే గతంలోనే తనపై నమోదైన కేసునే కొట్టేయాలని చెప్పేసి కూడా హైకోర్టును ఆశ్రయించడంతో హైకోర్టు ఆ కేసు కంపల్సరీ హాజరు కావాల్సిందే అని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడంతోనే ఆ కేసు విత్డ్రా చేసుకొని ఇప్పుడు మళ్ళీ మరో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. రోడ్డు ప్రమాదం తర్వాత షకీల్ అదేవిధంగా ఆయన కొడుకు ఇద్దరు కూడా దుబాయ్ పారిపోయారు. ఈ కేసులో ఇప్పటికే కొంతమందిని అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు. మరికొంతమందిని అరెస్ట్ చేయాల్సి ఉంది. దీనికి సంబంధించి లుకౌట్ నోటీసులు పంజగుట్ట పోలీసులు జారీ చేయడం జరిగింది. షకీల్ ఆయన కొడుకు పైన ఇద్దరిని కూడా విచారణకు రావాల్సిందిగా నోటీసులు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకు అందించారు. కానీ ఇప్పటి వరకు షకీల్ ఆయన కుమారుడు ఇద్దరు కూడా విచారణకు రాకుండా తప్పించుకొని దుబాయ్ లో ఉంటున్నారు. మరోవైపు రాహిల్ కి సంబంధించిన జూబ్లీహిల్స్ కేసును కూడా జూబ్లీహిల్స్ పోలీసులు రీఓపెన్ చేశారు. ఆ కేసులో కూడా డ్రైవర్ ని మార్చి అతను రోడ్డు ప్రమాదం చేసినప్పటికీ అక్కడ డ్రైవర్ ని పెట్టినట్టు గుర్తించారు. ఆ కేసులో కూడా రాహిల్ ని విచారించబోతున్నారు పోలీసులు. అయితే ప్రజాభవన్ వద్ద ట్రాఫిక్ వ్యవస్థ గాని సిగ్నల్ వ్యవస్థ గాని సరిగా లేదు. పోలీసులపైనే చర్యలు తీసుకోవాలి. సరైన సిగ్నల్ వ్యవస్థను ఏర్పాటు చేయకపోవడం వల్లనే ప్రమాదం జరిగిందని చెప్పేసి హైకోర్టుకు తెలపడం జరిగింది. ఈ కేసు ఈ రోజు విచారణకు రానుంది. మరికొద్ది సేపట్లోనే హైకోర్టులో రాహిల్ వేసిన పిటిషన్ పైన విచారించనున్నారు న్యాయస్థానం. రైట్, థ్యాంక్ యూ సురేష్.